హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పెసరకట్టు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెసరపప్పుచారు వేరు, పెసరకట్టు వేరండి. రెండిట్లకి సంబంధం ఉండదు. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ముఖ్యంగా ఇది శరీరానికి కూడా చలవ చేస్తుంది. ఈ ఎండలకి మనకు ఒక్కొక్కసారి అన్నం కూడా తినబుద్ధి కాదు కదండి. ఇది ట్రై చేసి చూడండి, నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా ఉంటుంది. పెసరకట్టుకి చిన్న కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది 80 గ్రాముల వరకు ఉంటుందండి. మనకి పెసరకట్టు క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. పెసరపప్పుని బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఖచ్చితంగా పెసరకట్టుకి అల్లం ముక్కలు వేసుకుంటారు. మెయిన్ ఇదేనండి, చాలా బాగుంటుంది. నేను 1 ఇంచు అల్లం తీసుకున్నాను. 1 పావు స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానివ్వాలి. మనకి పెసరకట్టుకి పప్పు ఎంత మెత్తగా ఉడికితే కట్టు అంత బాగుంటుంది. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా త్వరగా అవుతుంది. ఒకవేళ కొంచెం పప్పు అనుకోండి, పెసరపప్పు నానబెట్టుకొని విడిగా అయినా ఉడికించుకోవచ్చు. మీరు కుక్కర్ అయినా విడిగా అయినా ఎలా అయినా సరే, పప్పు మాత్రం బాగా మెత్తగా ఉండాలి. నేను 5 విజిల్స్ రానిచ్చానండి. ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ఉడికాక పెద్ద గ్లాస్తో ఇంకొక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. పెసరకట్టుకి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. 5 నిమిషాలు మరిగిన తర్వాత పోపు పెట్టుకోవచ్చు. పెసరకట్టు కొంచెం చిక్కగానే ఉండాలండి. మరీ చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవచ్చు. ఇది పల్చిగా ఉంటే అంత బాగుండదు. 5 నిమిషాలు మరిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చిగా ఉండకూడదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు. ఈ కట్టుకి వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను ఒక 7-8 దాకా వేసానండి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కట్టులో వేసి కలుపుకోవాలి. పోపు వేసాక 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకెక్కువసేపు అవసరం ఉండదు. పెసరకట్లో చింతపండు రసం అలా ఏమీ వేయరండి. ఇది కొంచెం చల్లారాక కావాలి అనుకుంటే నిమ్మరసం వేసుకుంటారు, బాగుంటుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కమ్మటి పెసరకట్టు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అస్సలు కారం అనిపించదు. మనం తినేటప్పుడు నోటికి అల్లం ముక్కలు తగులుతూ భలే ఉంటుంది. దీనికి నంచుకోవడానికి గుమ్మడొడియం కానీ, పొట్టొడియం కానీ, చల్లమిరపకాయలు కానీ ఉంటే చాలు. ఎంత బాగుంటుందో అండి. మా ఇంట్లో సీజన్తో సంబంధం లేకుండా వారానికి 2-3 రోజులైనా పెసరకట్టు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.